హలో అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చడి. ఈ పచ్చడిని సైడ్ డిష్గా తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తయారీ విధానం చూసిద్దాం. రీసెంట్గా ఊరెళ్ళినప్పుడు నేను అత్తయ్య వాళ్ళ ఇంట్లో నుంచి ఇలా కాకరకాయలు తీసుకొచ్చుకున్నానండి. ఈ ఫ్రెష్గా ఉన్న కాకరకాయలను తీసుకొని ఒకసారి వాష్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో నుంచి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇందులో వైట్ పార్ట్ అనేది ఉంటుంది కదా, గింజలు తయారయ్యేటప్పుడు గింజల్ని అలాగే ఆ వైట్ పార్ట్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలండి. నేనైతే నైట్ అంతా అలాగే వదిలేశాను. ఇలా ఆరితే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్లోకి కాకరకాయ ముక్కలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ తడి లేకుండా ఒక క్లాత్ పైన ఒక అరగంట పాటు ఉంచుకొనైనా ఫ్రై చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఆయిల్లో కలుపుతూ ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఇలా గ్రీన్ కలర్ అనేది పోయి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే కలుపుతూ మంటని మీడియంలో ఉంచేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మొత్తం కాకరకాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మరొక ఆయిల్లో కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, నేను మొత్తం ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను. ఇలాగే మొత్తం ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో ఉన్న ఆయిల్ని తీసేసుకొని ఒక 2 పావుల వరకు ఆయిల్ని ఉంచుకొని ఒక కప్పు పల్లీలను వేసుకొని పల్లీలని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత ఒక గుప్పడు కరివేపాకును కూడా వేసేసుకొని ఆయిల్లో గలగలా అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ కరివేపాకుని మనకి సౌండ్ వచ్చేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కాస్త చల్లారాక ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసానండి. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసేసుకోండి. కొద్దిగా చల్లారాక వేస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోండి. ఆ తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక 2 కాయల వరకేమో పిండానండి. నిమ్మరసాన్ని కాకరకాయ పచ్చడిలో యాడ్ చేయడం వలన చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలని యాడ్ చేసుకోండి. ఇందులోకి కాకరకాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కాకరకాయ ముక్కలకి అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. నేను అంతా కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టమండి. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయింది. దీనిపైన మూతను పెట్టేసుకొని నైట్ అంతా అలాగే వదిలేస్తున్నానండి. మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి. మన కాకరకాయ పచ్చడి అనేది నిమ్మరసం పట్టి అలాగే ఉప్పు కారం అంతా ముక్కలకి పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పచ్చడి అయితే ఒక 20-25 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.